పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్యము 1 సమూయేలు 25వ అధ్యాయము 6వ వచనము. ఇందులో రాయబడిన మాట ఏంటంటే, నీకును నీ ఇంటికిని నీకు కలిగినంతటికి క్షేమమవును గాక అని చెప్పేసి రాయబడి ఉంది. అసలు ఇంతకీ ఈ మాట ఎవరు చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు అన్న సంగతి మనం గమనించినట్లయితే, ఈ మాట దావీదు మహారాజు కొర్నేలులో ఉన్నటువంటి నాబాలు అనేటువంటి వ్యక్తికి తన దూతల చేత చెప్పించబడుతున్నటువంటి మాట. ఏంటి అంటే, దావీదు మహారాజు ఆయన అరణ్యంలో ఉన్నప్పుడు ఆయనకు సహాయము చేయటానికి ధనవంతుడు ఆస్తివంతుడు అయినటువంటి నాబేలును కోరినప్పుడు, కొర్నేలులో ఉన్నటువంటి నాబేలును కోరినప్పుడు, ఈ నాబేలు దావీదు మహారాజుకి సహాయం చేసిన వాడు కాదు. ఏంటి అంటే, యెషయి కుమారుడా అతనెవడు, దావీదా అతనెవడు, తన దాసుల్ని వదిలిపోయిన వ్యక్తులు చాలామంది ఉంటారు. తన యజమానును వదిలిపోయి వెళ్ళిన వ్యక్తులు చాలామంది ఉంటారు. వాళ్ళలో ఈయనెవరు అని చెప్పేసి అని ఎట్టకారంగా ఎద్దేవా చేసినట్లు మాట్లాడినప్పుడు దావీదు మహారాజు ఎంతగానో కోపగించుకుంటాడు. అతన్ని హింసించాలని, అతన్ని నాశనం చేయాలని, అతన్ని ఎంతగానో అతని సంపదను అందరినీ, దానికి ఉన్నటువంటి అహంకారాన్ని తొలగింప చేయాలని ఎంతగానో ఆశపడుతున్నప్పుడు, అతని భార్య అయినటువంటి స్త్రీ ఆమె చేసినటువంటి ఆలోచన, ఆమెకున్నటువంటి విధానము, ఆమె చేసినటువంటి గొప్ప పని ఏంటి అంటే, ఆమె దావీదు మహారాజు ఏదైతే అడిగాడో, దావీదు మహారాజు ఏదైతే కావాలని కోరుకున్నాడో, ఆమె పేరు అబీగయీలు, నాబాలు భార్య అయినటువంటి అబీగయీలుతోటి ఆమె పనివాడు వచ్చేసి, ఇలాగ దావీదు మహారాజు ఇలా పొంచి ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు, వారి నాబాలుని తనకు సంబంధించిన ప్రతి దానిని నాశనం చేయాలనుకుంటున్నారు, కానీ ఆయన సేవకులమైన మమ్మల్ని అయితే ఇంతవరకు చెయ్యి కూడా వేయలేదు, కానీ వారి ఉద్దేశం అయితే ఇది అని చెప్పేసి అన్నప్పుడు, ఆమె ఎప్పుడైతే ఆ విషయాన్ని తెలుసుకుందో వెంటనే పరుగున దావీదు మహారాజుని అరణ్యంలో కలుసుకొని ఆమె దావీదు మహారాజుకి కావలసినటువంటి ప్రతి ఒక్క దానిని ఏర్పాటు చేసింది. 18వ వచనం, అదే అధ్యాయం 18వ వచనంలో, అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను, 2 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసములను, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను గార్దబ్బల మీద వేయించి, ఈమె ఆ గార్దమ మీద వేయించి ముందుగానే, అంటే ఆమె కంటే ముందుగా వాటన్నిటిని పంపించి, తరువాత పరుగున వెళ్ళి దావీదుతోటి మాట్లాడుతూ ఉంది. 23వ వచనంలో, అబీగయీలు దావీదును కనుగొని ఆ గార్దమ మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను, ఆయన పాదములు పట్టుకొని, నీ దేవుడు గొప్పవాడు, నీ పక్షమును యుద్ధమును చేస్తున్నటువంటి గొప్పవాడు, ఇదిగో నీ చేత యుద్ధములు చేయిస్తూ శత్రువులను నాశనము చేస్తున్నటువంటి దేవుడు గొప్పవాడు. 29వ వచనం చూసినట్లయితే, నిన్ను హింసించుటకైనను నీ ప్రాణమును తీయుటకైనను ఎవడును ఉద్దేశించిన ఎడల నా ఏలినవాడకు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడెను. దావీదు యొక్క ప్రాణము ఎక్కడ ఉంది అంటే, జీవపు మూటలో, ఎక్కడ దేవుని యొద్ద ఉన్నటువంటి జీవపు మూటల్లో కట్టబడి ఉంది. కాబట్టి ఒకడు ఒడిసెలలో రాయి విసినట్లుగా ఆయన నీ శత్రువుల ప్రాణములు విసిరివేయను అని ఎవరు చెప్తున్నారు అంటే, అబీగయీలు చెప్తూ ఉంది. ఈ మాట దావీదుని గురించినటువంటి మాట. అయ్యా, నీ ప్రాణము దేవుడి దగ్గర ఆ జీవపు మూటలో భద్రంగా ఉంది, నీ శత్రువులను ఒకడు ఒడిసెల్లో రాయి విసిరినట్లుగా దేవుడు విసిరేస్తూ ఉన్నాడు, దేవుడు నీకు అంత శక్తినిచ్చాడు అయ్యా అని చెప్పేసి అని అబీగయీలు మాట్లాడుతూ ఉంది. నిజంగా
నిజంగా ఆ ఇంటికి దావీదు మహారాజు చెప్పినటువంటి క్షేమము నాబాలు వల్ల కలగలేదు, కానీ ఇదిగో అతని భార్య అయినటువంటి అబిగయలు ద్వారా కలిగింది. ఏంటి అంటే దేవుడు ఎవరు, ఆయన శక్తి ఏంటి, ఆయన దాసుడు ఎవడు, ఆయనకున్నటువంటి శక్తి ఏంటి పరిపూర్ణముగా తెలుసుకొని జాగ్రత్తగా మలుసుకొని ముందుగానే జాగ్రత్త పడి ఇదిగో దేవుని సేవకుడితోటి, దేవుడి చేత నడిపించబడుతున్నటువంటి గొప్ప వ్యక్తితోటి చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంది. అందును బట్టి దావీదు మహారాజు ఆమెతోటి ఒక మాట అంటాడు. ఏంటి అంటే, అమ్మా, నువ్వు చేసిన పని చాలా గొప్పది. నువ్వు ఇలా చేయటము ద్వారా ఒకసారి 32వ వచనం చూద్దాం. అందుకు దావీదు, నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలైన దేవుడైన యెహోవాకు. అందుకు దావీదు మహారాజు అంటున్న మాట ఏంటంటే, అందుకు దావీదు, నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక అని చెప్పేసి అని ఒక మాట చాలా చక్కగా అన్నాడు. ఏంటంటే, అమ్మా, నేను హాని చేయక మునిపే ఇదిగో నువ్వు నన్ను ఎదుర్కోవడానికి వచ్చావు, అలా చేసినటువంటి దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక అని చెప్పి ఆమెతో ఒక మాట అంటున్నాడు. ఇదిగో 35వ వచనం చూసినట్లయితే, తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవిని అంగీకరించితిని, సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమెతో చెప్తూ ఉన్నాడు దావీదు మహారాజు, ఇదిగో నువ్వు ఇచ్చినవన్నీ నేను తీసుకున్నాను, ఇదిగో సమాధానముగా నువ్వు వెళ్ళు, సంతోషముగా నువ్వు వెళ్ళమ్మా, నువ్వేం కంగారు పడకో, నువ్వేం భయపడకో, చక్కగా దేవుని సన్నిధిలో ఉండి ఆయన మాటను విన్నావు కదా, చక్కగా ముందుగానే వచ్చావు కదా. నీ భర్త ఎలాంటి వాడైనా సరే, నీ భర్తను సమర్థించక తను చేసింది తప్పని తెలుసుకొని ముందుగానే నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు కదా. నీ ఇంటి క్షేమము కోసము, నీ కుటుంబ క్షేమము కోసం పాటుపడుతున్నావు కాబట్టి, ఇదిగో నీవు ఇచ్చినవన్నీ, నువ్వు తీసుకొచ్చినవన్నీ నేను స్వీకరిస్తున్నాను. నీ భర్తను నీ ఇంట్లో ఒక మగ పురుషుడైనా ఉండకుండా, మగ పిల్లవాడని ఉండకుండా చంపాలనుకున్న మాట నిజమే, కానీ అలా జరగకుండా నువ్వు కాపాడావు. అలా జరగకుండా నువ్వు కాపాడావు కాబట్టి సమాధానంగా వెళ్ళు అని చెప్పేసి అబిగయల్ని పంపించినట్లుగా కనపడుతూ ఉంది. ఆ విధంగా చేసినటువంటి స్త్రీని బట్టి ఆ ఇంటికి క్షేమము కలిగింది. అలాగే మీరు కూడా మీ ఇంటిని క్షేమము కలగాలి అంటే దేవుని సన్నిధిలో సంతోషంగా బ్రతకాలి. దేవుడి చిన్న మాటను దీవించునుగాక. ఆమేన్.